క్రికెట్లో ఎవరైనా బ్యాట్స్మెన్ వరుసగా ఒకే ఓవర్లో 2 సిక్సర్లు కొట్టాడంటే మనమందరం వావ్ అనడంతో పాటు వాళ్ళ బ్యాటింగ్ ఎంజాయ్ చేస్తాం. అండ్ వరుసగా 3 సిక్సర్లు కొట్టాడంటే ఎగిరి గంతులేస్తాం. అండ్ అదే బ్యాట్స్మెన్ ఒక ఓవర్లో 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టాడంటే ఏం చేస్తారో మీరే చెప్పండి. ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 10 సార్లు జరిగింది. ఎస్, మీరు వింటుంది నిజం. క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు 10 మంది బ్యాట్స్మెన్ ఒకే ఓవర్లో 6 సిక్సర్లను కొట్టారు. సో కాబట్టి ఈ వీడియోలో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన 10 మంది బ్యాట్స్మెన్ ఎవరు అండ్ వాళ్ళు ఎవరి బౌలింగ్లో ఈ ఘనత సాధించారో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం మన క్రికెట్ స్టఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 10 సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్. వెస్టిండీస్ దేశానికి చెందిన ఈ దిగ్గజ ఆల్రౌండర్ ప్రొఫెషనల్ క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటిసారి 6 బంతుల్లో 6 సిక్సర్లను కొట్టాడు. 1968 సంవత్సరంలో నథింగ్హామ్షైర్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్న సోబర్స్ ఆగస్టు 31వ తేదీన గ్లామర్గాన్తో జరిగిన ఒక మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్లో గ్లామర్గాన్ బౌలర్ మాల్కలోమ్ నాష్ వేసిన ఒక ఓవర్లో 6 బంతుల్లో 6 సిక్సర్లను కొట్టి క్రికెట్ చరిత్రలో ఈ ఫీట్ అందుకున్న మొట్టమొదటి బ్యాట్స్మెన్గా చరిత్ర సృష్టించాడు. నెంబర్ 9 రవిశాస్త్రి. సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ సెట్ చేసిన ఈ అద్భుతమైన ఘనతను చేరుకోవటానికి రవిశాస్త్రికి దాదాపు 17 సంవత్సరాలు పట్టింది. 1985 సంవత్సరంలో ముంబై తరపున రంజీ ట్రోఫీ ఆడుతున్న రవిశాస్త్రి బరోడాతో జరిగిన ఒక రంజీ మ్యాచ్లో ఈ ఫీట్ అందుకున్నాడు. ఆ మ్యాచ్లో బరోడా స్పిన్ బౌలర్ తిలక్ రాజ్ వేసిన ఒక ఓవర్లో 6 బంతుల్లో 6 సిక్సర్లను కొట్టి ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్మెన్గా అండ్ ఫస్ట్ ఇండియన్ ప్లేయర్గా చరిత్రలో నిలిచిపోయాడు. అండ్ అలానే ఆ మ్యాచ్లో 200 పరుగులు చేసి అప్పట్లో ఫాస్టెస్ట్ ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీని సాధించాడు. నెంబర్ 8 రోజ్ వైట్లే. ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఈ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ 2017 సంవత్సరంలో జరుగుతున్న T20 బ్లాస్ట్లో ఒకే ఓవర్లో 6 బంతుల్లో 6 సిక్సర్లను కొట్టాడు. ఆ ఏడాది వర్సెస్టర్ షైర్ తరపున T20 బ్లాస్ట్ ఆడుతున్న వైట్లే జూలై 6వ తేదీన యార్క్షైర్తో జరిగిన మ్యాచ్లో ఈ అరుదైన రికార్డును సాధించాడు. ఆ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో యార్క్షైర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కార్ల్ కార్వేర్ వేసిన 16వ ఓవర్లో 6 బంతుల్లో 6 సిక్సర్లను కొట్టాడు. అయినప్పటికీ దురదృష్టవశాత్తు ఆ మ్యాచ్లో వాళ్ళ టీం 37 పరుగుల తేడాతో ఓడిపోయింది. నెంబర్ 7 తిసారా పెరేరా. శ్రీలంక దేశానికి చెందిన ఈ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ 2021 సంవత్సరంలో శ్రీలంకలో నిర్వహించిన ఒక లిస్ట్ ఏ టోర్నమెంట్లో ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఆ టోర్నమెంట్లో శ్రీలంక ఆర్మీ తరపున కెప్టెన్గా ఆడుతున్న పెరేరా బ్లూమ్ఫీల్డ్ టీంతో జరిగిన ఒక మ్యాచ్లో 6 బంతుల్లో 6 సిక్సర్లను కొట్టాడు. ఆ మ్యాచ్లో బ్లూమ్ఫీల్డ్ టీం స్పిన్ బౌలర్ దిల్హాన్ కోరే వేసిన ఒక ఓవర్లో పెరేరా 6 సిక్సర్లను కొట్టి ఈ ఘనత సాధించిన మొట్టమొదటి శ్రీలంకన్ ప్లేయర్గా చరిత్రలో నిలిచిపోయాడు. ఇక ఆ మ్యాచ్లో నెంబర్ 5లో బ్యాటింగ్కి వచ్చిన పెరేరా 13 బంతుల్లో 53 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. నెంబర్ 6 లియో కార్టర్. న్యూజిలాండ్కు చెందిన ఈ యంగ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ 2020 సంవత్సరంలో జరిగిన సూపర్ స్మాష్లో ఈ ఘనత సాధించాడు. 2020లో కాంటర్బరీ టీం తరపున సూపర్ స్మాష్ T20 లీగ్ ఆడుతున్న కార్టర్ నార్థరన్ డిస్ట్రిక్ట్తో జరిగిన ఒక మ్యాచ్లో చేస్తూ ఒకే ఓవర్లో 6 బంతుల్లో 6 సిక్సర్లను కొట్టాడు. ఆ మ్యాచ్లో నార్థరన్ డిస్ట్రిక్ట్ స్పిన్ బౌలర్ యాంటోన్ దేవ్సిచ్ వేసిన 16వ ఓవర్లో 6 బాళ్లకి 6 సిక్సర్లు కొట్టిన కార్టర్ ఆ మ్యాచ్లో కాంటర్బరీ 220 పరుగుల టార్గెట్ ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు. నెంబర్ 5 హజరతుల్లా జజాయ్. ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందిన ఈ డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ 2018 సంవత్సరంలో జరిగిన ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్లో 6 బంతుల్లో 6 సిక్సర్లను కొట్టాడు. ఆ సీజన్లో కబూల్ జవాన్ టీం తరపున ఆడుతున్న జజాయ్ బల్క్ లెజెండ్స్తో జరిగిన 14వ లీగ్ మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్లో బల్క్ లెజెండ్స్ బౌలర్ అబ్దుల్లా మజారీ వేసిన 4వ ఓవర్లో 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన జజాయ్ ఈ ఘనత సాధించిన ఫస్ట్ అండ్ ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్గా నిలిచిపోయాడు. అండ్ ఆ మ్యాచ్లో 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి క్రిస్ గేల్ అండ్ యువరాజ్ సింగ్ తర్వాత 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన 3వ ప్లేయర్గా నిలిచాడు. ఇక టాప్ 4 ఎవరో తెలుసుకునే ముందు మీరు ఇప్పటి వరకు తెలుసుకున్న 6 ప్లేయర్స్ డొమెస్టిక్ క్రికెట్లో లేదా T20 లీగ్స్లో 6 బంతుల్లో 6 సిక్సర్లను కొట్టారు. కానీ ఇప్పుడు తెలుసుకోబోయే 4 ప్లేయర్స్ మాత్రం ఇంటర్నేషనల్ క్రికెట్లో ఈ ఘనత సాధించారు. అండ్ అలానే మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ అలానే నెక్స్ట్ ఏ టాపిక్ పై వీడియో కావాలో మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. నెంబర్ 4 జస్కరన్ మల్హోత్రా. ఇండియాలోని చండీగఢ్లో పుట్టి USA దేశం తరపున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న మల్హోత్రా 2021 సంవత్సరంలో పాపువా న్యూగినియా మీద జరిగిన ఒక వన్డే మ్యాచ్లో ఈ అరుదైన రికార్డును సాధించాడు. ఆ మ్యాచ్లో న్యూగినియా బౌలర్ గౌడీ తోకా వేసిన ఇన్నింగ్స్ 49వ ఓవర్లో వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి USA క్రికెటర్స్ ఎవరూ సాధించని రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. అండ్ ఈ మ్యాచ్లో మొత్తం 124 బంతులు ఎదుర్కొన్న మల్హోత్రా మొత్తం 173 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు.
నెంబర్ 3 హెర్షల్ గిబ్స్. సౌత్ ఆఫ్రికా దేశానికి చెందిన ఈ లెజెండరీ బ్యాట్స్మెన్ ఇంటర్నేషనల్ క్రికెట్లో అండ్ వన్డే క్రికెట్లో రికార్డు సృష్టించిన మొదటి ప్లేయర్గా నిలిచాడు. 2007 సంవత్సరంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్లో నెదర్లాండ్స్ పై జరిగిన మ్యాచ్లో 6 బంతుల్లో 6 సిక్సర్లను కొట్టాడు. ఆ మ్యాచ్లో నెదర్లాండ్స్ స్పిన్ బౌలర్ డాన్ వ్యాన్ బంక్స్ వేసిన ఒక ఓవర్లో వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి ఇంటర్నేషనల్ క్రికెట్లో రికార్డు సాధించిన మొదటి ప్లేయర్గా చరిత్రలో నిలిచిపోయాడు. అండ్ సౌత్ ఆఫ్రికా టీంలో చూసుకున్న గిబ్స్ తప్ప ఇంకెవరూ ఈ రికార్డు సాధించలేదు. నెంబర్ 2 కేరన్ పోలార్డ్. వెస్టిండీస్ టీంకు చెందిన ఈ హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ 2021 సంవత్సరంలో శ్రీలంకతో జరిగిన ఒక T20 మ్యాచ్లో 6 బంతుల్లో 6 సిక్సర్లను కొట్టాడు. ఆ మ్యాచ్లో అప్పటి వరకు హ్యాట్రిక్ వికెట్లు తీసుకొని మంచి ఫైర్ మీద ఉన్న అఖిల ధనంజయకు పోలార్డ్ కల్లో కూడా ఊహించని ఒక షాక్ ఇచ్చాడు. అదే మ్యాచ్లో హ్యాట్రిక్ తీసుకొని 6వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చిన ధనంజయ పోలార్డ్ చేతిలో బలయ్యాడు. ఆ ఓవర్లో ధనంజయ వేసిన ప్రతి బాల్ను సిక్సర్గా మలిచాడు. ఆ ఓవర్లో పోలార్డ్ 6 బంతుల్లో 6 సిక్సర్లను కొట్టి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన మొదటి వెస్టిండీస్ ప్లేయర్గా చరిత్రలో నిలిచిపోయాడు. అండ్ T20 ఇంటర్నేషనల్స్లో ఈ ఫీట్ అందుకున్న సెకండ్ ప్లేయర్గా నిలిచాడు. నెంబర్ 1 యువరాజ్ సింగ్. ఇప్పటి వరకు 6 బంతుల్లో 6 సిక్సర్లు మొత్తం 10 మంది ప్లేయర్స్ కొట్టినప్పటికీ మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు యువరాజ్ సింగ్. 2007 సంవత్సరంలో ఇంగ్లాండ్పై యువరాజ్ సింగ్ కొట్టిన 6 సిక్సర్లకు క్రికెట్లో ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. 2007 T20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్పై జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ప్లేయర్స్ యువరాజ్ సింగ్ని రెచ్చగొట్టారు. అయితే ఆ కోపాన్ని మొత్తం బాల్పై అండ్ బౌలర్పై చూపించిన యువరాజ్ స్టువార్ట్ బ్రాడ్ వేసిన 19వ ఓవర్లో 6 బంతుల్లో 6 సిక్సర్లను కొట్టి తనను రెచ్చగొట్టిన ఇంగ్లాండ్ ప్లేయర్స్కి బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. అండ్ అలానే ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడి యువరాజ్ సింగ్ కేవలం 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని సాధించాడు. కానీ రీసెంట్గా నేపాల్కి చెందిన దీపేంద్ర సింగ్ ఐరే మంగోలియాపై 9 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ 10 మంది ఆటగాళ్లు మాత్రమే ఒకే ఓవర్లో 6 బంతుల్లో 6 సిక్సర్లను కొట్టారు. అండ్ కొంతమంది అనొచ్చు రుతురాజ్ గైక్వాడ్ కూడా 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టాడు కదా అని. ఇన్ఫాక్ట్ గైక్వాడ్ కొట్టింది ఓవర్లో 7 సిక్సర్లు. సో కాబట్టి ఇందులో యాడ్ చేయలేదు. ఇక ఇందులో చెప్పిన 10 మంది ప్లేయర్స్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కింద కామెంట్ చేయండి. అండ్ అలానే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.